అందరికీ నమస్కారం. నా పేరు రమ. ప్రియవదనం 24వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. ఆమె తన తల అర్జున్కి తగులుతున్న సారీరా బాగా తగిలిందని చేయి పట్టి రుద్దితే, ఎందుకు డస్కీ నేనంటే అంత ఇష్టం నీకు అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగితే, అప్పటికి వచ్చిన తడి చూసి ఏయ్ నాకేం కాలేదు, ఎందుకే ఆ కన్నీరని అడుగుతాడు. అతన్ని నెట్టి ఏం హక్కు లేదు నీకు నా మీద అని టపటప అతని 4 పీకి లోపలికి వెళ్ళిపోతుంది. అతడు నవ్వుకొని, నేను వెతికని ప్రేమించిన దానికి రెట్టింపు కాదు చాలా చాలా రెట్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రతిసారి నా మనసు పడే వేదన నీకు ఎలా తెలుస్తుందో అనేది ఇప్పుడే అర్థమవుతుంది అనుకుంటాడు. లోపలికి వెళ్ళిన ఆర్వి ఆ డ్రెస్ తీసి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి, సారీ అత్తయ్య, అర్జున్ వద్దు అన్నా కూడా వినకుండా ఆఫీస్కి తీసుకొని వెళ్ళి చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎందుకు లేటుగా వచ్చావని నేను అడగలేదు కదా ఆర్వి, ఎందుకు ఇలా నాకు నువ్వు రీజన్స్ చెప్తున్నావు? మీ ఎంజాయ్మెంట్స్కి నేను ఎప్పుడూ కూడా అడ్డుగా వెళ్ళను అంటారు. అలాగే నిన్ను దూరంగా ఉండమంది నువ్వు ఉండలేవని నీకు చెప్పాలనే కానీ ఇంకొకటి ఏమీ కాదు అని ఆమె బుగ్గని నిమురుతాడు. అబ్బా మీరు భలే మాట్లాడతారే, నిజంగా అర్జున్ చేసుకుని ఉంటే వితిక చాలా లక్కీ కదా అని, అమ్మలాంటి అత్తగారు అని అలా హక్ చేసుకొని ఇస్తారా ఎవరైనా అని ఆమెని హత్తుకుంటుంది. ఆమె లోన్లీగా ఉంటుంది అని అర్థమవుతుంది ఆవిడకి. ఎందుకని ఆర్వి ఇలా ఆలోచిస్తావు? నేను వితిక ప్లేస్ని నువ్వు కొట్టేశావని కదా ఇక ఈ అత్తయ్య నీకు అని నవ్వుతూ చెప్తారు ఎవరో ఫేస్లో. నేనెందుకు ఉండాలి అత్తయ్య, నాది కాని స్థానం నాకు చాలా ఇరుగ్గా ఉంది. సరే సరే చెప్పండి, ఈరోజు డిన్నర్కి ఏమనుకుంటున్నారు, నేను చేస్తాను చెప్పండి అంటుంది. ఆల్రెడీ చేసేసానని అంటే, అవునా అని డల్గా ఫేస్ పెడితే, అమ్మ నాకు జీడిపప్పు ఉప్మా కావాలి చెయ్యని వస్తాడు లోపలికి అర్జున్. ఆమె ఒక సీరియస్ లుక్ ఇస్తే, ఏంటే ఆ లుక్, నీకేనా ఈ లోకల్ ఉప్మా నచ్చేది, నాకు నచ్చకూడదా అని అంటూ ప్యాన్ స్టవ్ మీద పెడితే, అబ్బో ఈరోజు నువ్వు కుక్ చేస్తావా అని మాలవిక గారు అడిగితే, నేను మా ఆవిడ కలిసి వండుకుంటాం, నేనా చెయ్యను, నువ్వే చేసుకో నేను వెళ్తున్నాను అని చెప్పిన ఆర్వి చెయ్యి పట్టుకొని లాగి పని వాళ్ళ వైపు చూస్తారు మాలవిక గారు. ఆ చూపుకే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇక్కడ ఉండి మీ ఆయనకి నువ్వే హెల్ప్ చెయ్యి అని అంటూ, ఇక్కడే ఉంటే హెల్ప్ కాదు ఇంకేదో అవుతుంది అత్తయ్య, నేను ఉండనిక్కడ అని అంటూ ఆర్వి పరుగెత్తిపోతూ ఉంటే, ఏమవుతుంది అని నవ్వుతూ అడుగుతాడు అర్జున్. ఆమె చెయ్యి పట్టుకుని, మీ అబ్బాయి గారు ఇలా కుదురుగా ఉండరత్తయ్య, ఊరికే అని ఆగిపోతుంది. ఏదో చెప్పబోయేసరికి, సరే ఏదో ఒకటి మీరే చేసుకోండి నేను వెళ్తున్నాను అని అంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతే, వెనకాల వెళ్ళాలని చూస్తున్న ఆర్వీని నడుం పట్టి పైకి లేపుతాడు అర్జున్. వదులు, ఎవరైనా చూస్తారని అంటున్న వినకుండా అక్కడే స్టవ్ పక్కన ఉన్న గట్టు మీద ఆమెని అలాగే కూర్చోబెట్టి, ఇలాగే కూర్చో, కదిలితే ఊరుకోను అని ఆమె ముక్కు మీద చిటికి వేసి వార్నింగ్ ఇస్తాడు అర్జున్. ఏం చేస్తావేంటి అని దిగబోతూ ఉంటే ఆమె ముఖం పట్టుకొని పెదవుల మీద ఒక ముద్దిస్తే, అతని షర్ట్ పట్టుకుంటే ఇంకో చెయ్యి అతని వైపు మీద కొడుతున్న ఆమెని వదలడు. కాసేపటికి వదిలి, వెనకే వస్తాను నీ ఇష్టం వెళ్ళని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి కట్ చేయడానికి ఆనియన్స్ తీసుకుంటాడు. నాకు నచ్చడం లేదు అర్జున్, నువ్వు ఇలా చేయకు ప్లీజ్ అని అతని చేతిలో ఉన్న ఆనియన్స్ని లాక్కొని ఆమె కట్ చేస్తుంది. ఏం నచ్చడం లేదు, ఇదే అని తలదించి చెప్తే, ఏది అని కావాలని అడుగుతాడు. ఆమె సైలెంట్గా ఉంటే, ముద్ద అని అంటాడు. తల ఊపుతుంది. ఎందుకు నష్టం లేదు, ఇంకోసారి ట్రై చేయనా వేరేలా అని అంటాడు. కోపంగా చూస్తుంది ఆమె. లేదు ట్రై చేద్దామే అని అతను దగ్గరగా వస్తూ ఉంటే చాక్ అడ్డుపెట్టి, వస్తే పొడుస్తా అని అంటుంది. ఆ ఆనియన్స్ కట్ చేస్తే నా కళ్ళు ఎక్కడ మండుతుందో, నీళ్లు వస్తాయని అనే కదా తీసేసుకున్నావు, నన్ను పొడుస్తావా నువ్వు, ఏది పొడువని ముందుకొస్తుంటాడు అర్జున్. ఏది పొడవని ముందుకొస్తాడు. అప్పుడు కూడా పెయిన్ నీకే వస్తుంది కదా, అలా చేయవని నాకు తెలుసురా అంటూ దగ్గరికి వెళ్తే, ఇదిగో ఇదే నచ్చడం లేదంటుంది. సరే రా ముందు ఉప్మా చేద్దామని కట్ చేసిన ఆనియన్స్ తీసుకొని చెప్తూ ఉంటే అతను చేస్తాడు. ఆర్వీకి ఉప్మా చాలా ఇష్టం, కాలేజ్కి ఎప్పుడు అదే తెస్తూ ఉండేది, అందుకే ఆమె కోసం అది చేయాలని అనుకుంటాడు. అమ్మ భలే చేస్తుంది తెలుసా, నా ఫేవరెట్ అంటే తెలుసు అని అంటాడు. జీడిపప్పు వేసి నెయ్యి వేసి సూపర్గా చేస్తుందని ఎగ్జైటింగ్గా చెప్తూ బాధగా మారిపోతే స్టవ్ ఆఫ్ చేసి ఆర్వి అని ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఇక్కడ ఏదో పడింది అని అంటూ ఆమె గుండెల మీద చెయ్యి వేస్తుంటే ఒక్కసారిగా తోస్తుంది. నీకు అసలు బుద్ధి లేదు అర్జున్, నిన్ను అని అతని వెనకే పరిగెడుతుంది. అర్జున్ ఆగు ఆగు, నువ్వు అయిపోయావు నా చేతిలో అని ఆమె అతని వెనకే తరుముతూ పరిగెడుతూ ఉంది. అస్సలు దొరకను నీకని చెప్పి పరిగెడుతుంటాడు అర్జున్. అప్పుడే వచ్చిన లాస్య వెనక దాక్కుంటూ ఉంటే, ఆర్వి ప్లీజ్ వదిలేవే నన్ను అంటుంటే, అస్సలు వదలని నీకు బాగా ఎక్కువైందిరా అని కొట్టబోతూ ఉంటే లాస్యని అడ్డు పెట్టుకుంటాడు. ఇక అలా మాలవిక గారిని చుట్టూ తిరిగి పారిపోతాడు. అతని వెనకే వెళ్ళిన ఆర్వి బెడ్రూమ్లో దూరితే డోర్ వేస్తాడు టక్కున. అర్జున్ అని దగ్గరికి వెళ్ళబోయి కూడా ఆగిపోయి, ఏంటి డోర్ వేస్తావని కంగారుగా అడుగుతుంది. అది ఇందాక సరిగ్గా నిన్ను
టచ్ చేయలేదు కదా అని అంటూ ఉంటే, అర్జున్ సిగ్గులేదురా నీకు అని డోర్ తీ లేదంటే అరుస్తాను అని అంటుందామె. నువ్వు అరిస్తే ఎవరు పట్టించుకోరు సరే కదా, అసలు డిస్టర్బ్ కూడా చేయరు. భయంగా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కాదు నీ పని తర్వాత చెప్తాను, సరేరా ఉప్మా చల్లారిపోతుందని తీసుకొని వెళ్తాడు. అంతలోనే నార్మల్ అయ్యి అర్జున్ని చూస్తే ఆర్వీకి ఏం అర్థం కాదు. ఆమె బాధపడకుండా చేయాలని అతను పడే ఆత్రం ఆర్వీకి తెలుస్తుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఒక 2 డేస్ తర్వాత ఆర్వీ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి వెళ్తుంది. నెక్స్ట్ డే ఆర్వీ 8 అయినా కూడా లేవకుండా నిద్రపోతూ ఉంటే అర్జున్ లేపుతాడు. అమ్మ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, కాసేపు పడుకోనివ్వని అంటుంది. సరే పడుకో అని బ్లాంకెట్ కప్పి ఆమె తలని మిరితే అర్జున్ అని అర్థమై టక్కున లేచి సారీ అర్జున్ అని అంటే, దేనికి సారీ, పడుకో, ఏం కాదని పడుకో పెడితే నిద్రపోయిందిలే అని ఆమె లేస్తూ ఉంటే, లేస్తే నేను బెడ్ మీదకి వస్తాను మరి అని అంటాడు అర్జున్. అమ్మో వద్దులే అని అంటూ లేవన్లే అని పడుకుంటుంది ఆర్వీ ముసుగేసి. అతను బయటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు లేట్గా లేచిన ఆర్వీ బెడ్ పక్కనే రోజా పువ్వు కనిపిస్తే అది చూసి వావ్ అని అంటూ ఆమె పైకి లేచి దాన్ని తీసుకొని నవ్వుతూ అందులో ఉన్న పేపర్స్ని తీసి గుడ్ మార్నింగ్ ఆర్వీ అని ఉంటుంది. ఓపెన్ చేస్తే అందులో ఒక చిన్న పని ఉంది. వితిక ఎందుకో రమ్మని కాల్ చేసింది. అక్కడ వెళ్తున్నాను నేను, పని అవగానే వచ్చేస్తాను అర్వి, మనిద్దరం కలిసి బయటికి వెళ్దామని రాసి ఉంటుంది ఆ నోట్లో. ఈలోపు కిందకి వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు అని చూసి నవ్వుకొని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది. ఆమెకు అర్జున్లోని మార్పు తెలుస్తుంది. అతని గురించి ఆలోచిస్తూ కిందకి వెళ్తుంటే అక్కడే ఉన్న ఒక పనమ్మాయి కొడుకు వచ్చి 2 బొమ్మలు నచ్చాయమ్మా అని చూపిస్తే ఏదో ఒకటి తీసుకోమని అంటుంది ఆవిడ. ఏది తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని వాడు చెప్తాడు. సడన్గా ఈ 2 బొమ్మలు కాలిపోతే ఏది కావాలో అని నీకు మనసు కనిపిస్తుందో, నీకేది కాపాడాలని బలంగా అనుకుంటావని అడుగుతుంది వాళ్ళమ్మ. అని ఆలోచించి ఇది అని ఒకటి ఇస్తే ఇంకా ఇదే తీసుకో అని వాడి తల నిమురుతుంది. ఆర్వీ నవ్వుతూ పాటు లాస్ట్ స్టెప్ మీద పడే అడుగు కూడా ఆగిపోతుంది. ఆవిడ ఒక బొమ్మ విషయంలో చెప్పింది అయినా నిజమే అని తన మనసులో అనుకొని ఈ ఒక ఆలోచన రాగానే వెనక్కి ఎక్కి అర్జున్ వితిక కోసం వెళ్ళాడు. ఇప్పుడు నాకేమైనా అయితే వెంటనే వస్తాడా? అతని మనసులో నా స్థానంకి అర్థం తెలుస్తుంది కదా, ఒకవేళ రాకపోతే అని అతని మనసులో ఇంకా వితికనే ఉంది అని క్లారిటీ వస్తుంది. అప్పుడు నేను తప్పుకుంటాను అని చివరికి పై మెట్టు వరకు వెళ్ళి కావాలని అక్కడి నుంచి కింద పడుతుంది ఆర్వీ. అన్ని మెట్ల నుంచి ఆర్వీ కింద పడితేసరికి దొర్లుతూ కింద పడిన ఆర్వీ అరుపులకి శాంతమ్మ, మాలవిక గారు, పనమ్మాయి అందరూ కూడా అక్కడికి పరుగున వస్తారు. మాలవిక గారు కంగారుగా అర్జున్కి కాల్ చేస్తారు. ఆర్వీని లేపితే ఆమె తలకి కాస్త దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది. కాలికి బాగా దెబ్బ తగులుతుంది. కాల్ లిఫ్ట్ చేసిన అర్జున్ అమ్మ బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను అని అంటే ఆవిడ కంగారుగా అర్జున్ ఆర్వీ కింద పడిందిరా, తన కాలికి దెబ్బ కూడా తగిలింది, బాగా ఏడుస్తోంది, నువ్వు త్వరగా రా అని చెప్తారు. అమ్మ ఏమైంది, అలా ఎలా పడింది, మీరు తనని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, నేను అక్కడికి వస్తానులే. అప్పటిదాకా స్పీకర్లో ఉండి ఆ మాటలు విన్న ఆర్వీ తెగ సంతోషపడుతుంది. అమ్మ నాకు చాలా బిజీ వర్క్ ఉంది, తర్వాత వస్తాను అన్న అర్జున్ మాటకి ఆమె ఆనందంతో వచ్చిన కంటతడి ఒక్క సెకండ్లో కన్నీరుగా మారిపోతుంది. ఆమె నొప్పి పెరుగుతుంది. సార్ నొప్పి కాలికి తగిలింది కాదు, ఆమె మనసుకు తగిలింది. ఇక అతన్ని ఇబ్బంది పెట్టాలని లేక ఫోన్ తీసుకుని అది కట్ చేసి చాలా చిన్న విషయం అత్తయ్య, ఎందుకు వర్క్లో ఉన్నాడేమో, వదిలేయండి, మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని ఆర్వీని పైకి లేస్తుంది. ఇందాక అడుగు కూడా వేయలేని ఆర్వీ ఆమె కార్ దాకా అలాగే నడుస్తూ ఉంటే మాలవిక గారు మెల్లగా ఆమె బాధని అర్థం చేసుకుంటూ ఉంటారు. తన వెనుకే వెళ్ళి ఆమెని పట్టుకుంటారు మాలవిక గారు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తే ఆ హడావిడిలో ఆవిడ మొబైల్ తీసుకుని రావడం మర్చిపోతుంది. అర్జున్ మీద ఆమెకి పిచ్చి కోపంగా ఉంది. ఆవిడకి హాస్పిటల్కి వెళ్తున్నంతసేపు కూడా ఆర్వీ ఏమీ మాట్లాడదు. ఆమె తల మీద కారుతున్న బ్లడ్ని చూసి మాలవిక గారు చీర కొంగుతో క్లీన్ చేస్తారు. ఇంతలో హాస్పిటల్ వస్తే లోపలికి తీసుకుని వెళ్తారు. ఆమె చెక్ చేసి ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ లేదు కానీ కాస్త స్వెల్లింగ్ ఉందని ఆమె పాదాన్ని పట్టుకొని చెప్తుంది. పెయిన్ ఎక్కడ ఉందని నొక్కుతూ ఉంటే ఆర్వీ కళ్ళలో నీళ్ళు ఆగకుండా వస్తుంటాయి. బాగా పెయిన్ ఉన్నట్టుంది, కట్టు కడదామని అంటారు. ఆమె బాధ దేనికో తెలియని డాక్టర్, నిజానికి నొప్పి ఉండనే ఉంది కానీ ఎవరికీ చెప్పలేదు, నీకు జాలి కూడా లేదురా నా మీద అని ఆమె మనసు ప్రశ్నిస్తూ ఉంటే ఆ ఆలోచనలోనే ఆమె మనసు ముక్కలైపోతుంది. కట్టుకట్టిన డాక్టర్ తడవకుండా చూసుకోండి అంటే
సైలెంట్గా వింటుంది. నేను చూసుకుంటానని మాలవిక గారు ఆర్విని తీసుకొని వెళ్తారు. మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్తారు. అయ్యో నా మొబైల్ మర్చిపోయాను కదా అని, అత్తయ్య నా మొబైల్ మీ మొబైల్ ఇంట్లోనే ఉండిపోయింది, నా ఫోన్కి అర్జున్ కాల్ చేసి ఉంటాడేమో. ఆమె ఆత్రంతో పరుగున వెళ్ళి పైకి అది తీసుకొని డల్గా కిందకి వస్తుంది. అందులో కనీసం మిస్డ్ కాల్స్ కూడా ఉండవు. సరేరా ఇలా వచ్చి కూర్చో, నొప్పిగా ఉంది కదా నీకు, ఎందుకు ఇలా పైకి కిందకి తిరుగుతూ ఉన్నావు నువ్వు అని అంటే ఒక నవ్వు నవ్వి సోఫాలో కూర్చొని ఆమె తన తలని వెనక్కి వాల్చేస్తుంది. ఆమె పక్కనే కూర్చొని మాలవిక గారు చీర కొంగు తగిలి ఆవిడ ఫోన్ కింద పడిపోతుంది. అది చూసి పైకి తీసి ఆన్ అవ్వకపోతూ ఉంటే పక్కన పెట్టి, ఆర్వి నువ్వు కావాలని పైనుండి పడ్డావు కదా, అయ్యో లేదత్తయ్యా అని అంటే, నువ్వు దూకటం నేను చూశానంటారు ఆవిడ. పైకి లేచిన ఆర్వి చాలా ఆశతో అర్జున్ వస్తాడని నేను గెలుస్తాను అనుకున్నాను అత్తయ్య, ఆ వితికని ఎక్కువ ఎప్పుడు అర్జున్ వద్దు, ఇంకేం వద్దు, మీరేం అడగకండి, నేనేం కోరుకోను, మీ అబ్బాయి ఎలా అంటే అలాగే చేస్తాను, ఇకపైన అతని ఇష్టమని ఆర్వి అర్జున్కి ఎందుకు కాల్ కూడా చేయలేదో తెలియదు. ఆవిడికి సాయంత్రం కాస్త నైట్ అవుతుంది. ఇప్పటికీ ఇంటికి రాని కాల్ చేయని అర్జున్ మీద పిచ్చి కోపం వస్తుంది. మాలవిక గారికి ఆర్వి ఫోన్తో మహేంద్ర గారికి కాల్ చేసి విషయం చెప్తుంది. మహేంద్ర గారు వస్తారు. ఆ వెనకే వస్తాడు అర్జున్. ఒక్కసారిగా వచ్చి డోర్ ముందే ఆగుతాడు. ఆర్వి సోఫాలో వెనక్కి వాలి కూర్చుంటే పరుగున లోపలికి వస్తాడు. ఆర్వి చూసుకొని రావాలి కదమ్మా అని మహేంద్ర గారు వచ్చి ఆర్వి తల నిమురుతూ అడిగితే మెల్లిగా లేచి, ఇప్పుడు పర్లేదులే మావయ్య, ఏం కాలేదులే అని చెప్తుంది. ముందుకు వచ్చిన అర్జున్ చెయ్యి పట్టి లాగి ఒక్కటి పీకుతారు మాలవిక గారు. అమ్మా అని చెంప మీద చెయ్యి వేసుకుంటాడు అర్జున్ షాక్గా. అత్తయ్య అని పైకి లేస్తుంది ఆర్వి. మాల అని షాక్ అవుతారు మహేంద్ర గారు. లాస్య ఆర్వి పక్కకి వెళ్ళి నిలబడుతుంది. నీకు చెప్పాను కదరా, దానికి బాగోలేదని, రావాలని కూడా నీకు తెలియదా, అంత ఇంపార్టెంట్ పనేంటి నీకు అని అడుగుతారు ఆవిడ కోపంగా. అత్తయ్య ఏంటిది, మీకు ముందే చెప్పాను నా కోసం ఇలా గొడవలు వద్దు అని అంటూ పూడుకుపోయిన గొంతుతో చెప్తుంది ఆర్వి. అయినా నేనేమైనా పోయానా ఏంటి చెప్పండి, చిన్న దెబ్బే, దీనికి ఎందుకంత గోల, నేనేం చావలేదు కదా అని అంటే ఆర్వి అని పెద్దగా వస్తుంది మహేంద్ర గారి స్వరం. మామయ్య ఏమీ కాలేదు, మీరంతా ఇలా బాధపడకండి, చూడండి నేను నడుస్తున్నాను కూడా అని అంటూ అటు ఇటు లేచి నడవడానికి చూస్తుంది. నేను పైకి కూడా వెళ్ళగలను అంటే, నేను తీసుకుని వెళ్తాను అర్జున్ అని ఆమెను ఎత్తుకోబోతే, వద్దర్జున్ నొప్పిగా ఉందని ఆగిపోయి, రేపు అలవాటు పోతే మళ్ళీ నడవడం కూడా మర్చిపోతాను, నేను నా గమ్యం నాకు తెలిసాక నేనే వెళ్ళడం కరెక్ట్ అని అతను చెప్పి, ప్లీజ్ అత్తయ్య నా కోసం మీలో మీరు గొడవలు పడవద్దు, మీరు అర్జున్ ఏమీ అనొద్దు, తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే రాలేకపోయాడు, ఇదేం పెద్ద ఇబ్బంది కాదు కదా, వదిలేయండి అని అలసిపోయిన కళ్ళతోనే వెళ్తుంది. ఆమె వెళ్ళాక ఎవరు అర్జున్తో మాట్లాడరు, ఏమీ అనరు, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ నన్ను కొట్టిందా దేనికని ఆవిడ రూమ్లోకి వెళ్తాడు. అమ్మ అసలు ఏమైందంటే, వద్దు ఇంకా వాటి గురించి ఏం వద్దు, నేను కానీ మీ డాడీ కానీ ఆర్వి కానీ నిన్నేమీ అడగము, నువ్వేది చెప్తే అదే చేస్తాం, అది కూడా చెప్పింది, మీ అబ్బాయి ఏది చేయమంటే అదే చేస్తాను, ఇలాగే అతని వైఫ్గా ఇక్కడే ఉండమన్నా ఉండిపోతాను, వెళ్ళమంటే వెళ్ళిపోతాను అని, లేదు కాపురం చేయాలని చేస్తాను అంది. ఏదైనా నీ ఆలోచన మనసుతో సంబంధం అవసరం లేదని చెప్పింది, నీకు ఏది కావాలంటే అది చెయ్యి అని అంటూ వెళ్ళు, మేమేం అబ్జెక్ట్ చేయమని అంటారు ఆవిడ. దాని మనసు పూర్తిగా విరిగిపోయింది. ఎంత పెయిన్ ఉన్నా లెక్క చేయకుండా నువ్వు వస్తావని దాని కళ్ళు ఏడుపు ఆపుకొని ఎదురు చూశాయి. రాలేదు, నువ్వు అట్లీస్ట్ ఫోన్ చేస్తావని ఆ కాలుతోనే పైకి పరిగెత్తింది. పాపం పిచ్చిదిరా, నీకు తను ముఖ్యం, ఆ వితిక ముఖ్యం అని తెలుసుకొని నీతో కలిసి లైఫ్ స్టార్ట్ చేయాలని, అదే కావాలని పైనుండి దూకింది. ఆ మాట వినగానే అర్జున్ అమ్మ నిజమా అని అడిగితే అవునంటారు. అర్జున్ కలలో నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్తాడు. అనుకోకుండా ప్రతిసారి ఆమె బాధకథను కారణం అవుతూనే ఉన్నాడు. నైట్ అందరూ డిన్నర్కి కూర్చుంటే ఆర్వి అందరికంటే ముందే వస్తుంది. అర్జున్ కూడా వస్తే అందరికీ పని ఆమె వడ్డిస్తారు, తింటారు ఏదో కాస్త. ఇంతలో అర్జున్ మొబైల్ రింగ్ అవుతుంది. వితిక అని ఉన్న పేరు కనిపించగానే ఆర్వి వైపు చూస్తాడు. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయి అని అంటుంది. అతను అలాగే ఉంచితే మళ్ళీ మొగుతున్న ఫోన్ తీసి ఆర్వి లిఫ్ట్ చేసి ఇస్తున్న వితిక అని అంటుంటే, అమ్మ ఆర్వి నీ ఫోన్ ఏమైంది, వితిక సూసైడ్ చేసుకుంది, హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నానని చెప్తారు. వితిక వాళ్ళ నాన్న మోహన్ గారు ఒక్కసారిగా పైకి లేచి, ఏం మాట్లాడుతున్నారు అంకుల్, ఎందుకు ఇదంతా జరిగింది, అసలు మీరు ఎక్కడున్నారని కంగారుగా అడిగి, ఇప్పుడు ఎక్కడున్నారు, హాస్పిటల్ నేమ్ చెప్పండి అంటే ఆయన హాస్పిటల్ నేమ్ చెప్తారు. ఆర్వి ఫోన్ కట్ చేసిన తర్వాత వితిక సూసైడ్ చేసుకుందంట, వెళ్ళాలిరా అని ఆమె లేచి స్పీడ్గా కార్ తీయమని డ్రైవర్ని కేకవేస్తూ చెప్తుంది. అర్జున్ కూడా టెన్షన్గా, ఏంటి నిజమా, ఎందుకు తను సూసైడ్ అని కంగారుగా అడిగితే, ఎందుకో అది మాలవిక గారికి నచ్చదు, ఏమో తెలియదంటూ అందరూ కంగారుగా వెళ్తారు. మాలవిక మహేంద్ర గారు కూడా వస్తే నలుగురు కలిసి బయలుదేరుతారు. లాస్యకి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు. అర్జున్ ఆర్వి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. అర్జున్ కంగారు చూసి మాలవిక
గారికి ఇంకా కంగారు పెరిగిపోతుంది. ఆదర్శ్కి ఈ విషయం తెలుసా? ఆర్వి అడిగిన ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. వెళ్ళాక చూద్దాంలే అని అనుకుంటారు. డ్రైవర్ స్పీడ్గా పోనీ అంటే ఆర్వి కూడా భయంగా ఏమీ కాదు కదా అర్జున్ అని అడుగుతుంది. ఏమీ కాదులే అని హాస్పిటల్కి వెళ్ళగానే అర్జున్ పరుగున లోపలికి వెళ్తాడు. అది చూసిన మిగిలిన వారు బాధపడితే ఆర్వి నవ్వి ఇంకా వదిలే అత్తయ్య, నా బాధ అర్జున్ మనసులో ఎవరుంటే వాళ్ళతోనే అతను ఉండాలని, అంతేకాని నా గురించి నాకేమీ దిగులు లేదని చెప్తుంది ఆర్వి. కథ ఇంకా ఉంది. నిజంగా అర్జున్ ఆర్వీని ప్రేమిస్తున్నాడా లేక ఇప్పటికీ వెతికపోయిన ప్రేమని అలాగే ఉంచుకున్నాడా? మరి ఆర్వీకి అంత పెద్ద దెబ్బ తగిలిందని తెలిసినా కూడా ఎందుకు రాలేకపోయాడు? ఇప్పుడు మళ్ళీ ఈ వెతిక సూసైడ్ ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.